డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం కూడా వాళ్ళ ఆరోగ్యానికి మీరు యోగాలో ఏ ఎక్సర్సైజెస్ చూపించబోతున్నారండి? చెస్ట్ ఫ్యాట్ తగ్గటానికి ఎక్కువగా ఉపయోగపడే కొన్ని ఎక్సర్సైజుల్ని కొంతమందికి ఆ భాగాల్లో కొవ్వు బాగా తగ్గితే బాగుండు, ఓవర్గా ఉన్న ఫ్యాట్ని కరిగిస్తే బాగుండు అనుకుంటారు. అలాంటి వాటికి స్పెషల్గా ఇప్పుడు చూపించే ఎక్సర్సైజులు అద్భుతంగా పనికొస్తాయి. ముందు చూడండి. చెస్ట్ ఫ్యాట్ తగ్గటానికి ఉపయోగపడే కొన్ని ఎక్సర్సైజుల్ని, ఆసనాలని ఈరోజు మనం చూడబోతున్నాం. ముందుగా చైర్ పుషప్స్ ఎట్లా చేయాలో చూద్దాం. మనకి ముందు భాగంలో కుర్చీని అట్లా ఏర్పరచుకోవాలి. అది జరిగిపోకుండా యోగా మ్యాట్ మీద కానీ రబ్బర్ బుష్లు ఉన్న చైర్ సపోర్ట్ అట్లా ఉంచుకోవాలి. కుర్చీకి మనం అంత దూరంలో నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో కాస్త బ్యాలెన్స్ కోసం ఒక అడుగు దూరం వచ్చేటట్టు అట్లా కాళ్ళను దూరంగా జరుపుతాం. ఆ తర్వాత చేతుల్ని పైకి లేపి గాలిని వదులుతూ మన కుర్చీ మీద కూర్చునే ప్లేట్ మీద మన రెండు అరిచేతులను అట్లా పెట్టేస్తాం. కాళ్ళను కావాలంటే ఇంకొంచెం దూరం జరిపి మోకాళ్ళు అసలు బెండ్ చేయకూడదు. చూడండి, చేతులు మోక చేతుల దగ్గర బెండ్ చేస్తూ ఛాతీని నడుముని అట్లా కిందకి దింపుతూ మళ్ళీ పైకి లేపుతాం. పుషప్స్ అట్లా తీయాలన్నమాట. ఇంకా రాను రాను ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఛాతీ ఇంకా కుర్చీ దగ్గరికి వెళ్ళగలిగితే ఇంకా ఫలితం బాగా వస్తుంది, కష్టం పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్లాంటి పుషప్స్ ముందు ఒక 5-6 తీస్తారు. క్రమేపీ రోజుకు ఒకటి చొప్పున లేకపోతే 2 రోజులకు ఒకటి చొప్పున అట్లా పెంచుకుంటూ వెళితే చెస్ట్ భాగంలో ఉండే ఫ్యాట్ బాగా తగ్గటానికి మంచి ఫలితాన్ని ఇచ్చే ఎక్సర్సైజ్ అనమాట చైర్ పుషప్స్. ఇప్పుడు ఒక ఆసనం చెస్ట్ ఫ్యాట్ తగ్గించడానికి ఉపయోగపడేది వైడ్ భుజంగాసన. బోర్లా అట్లా పడుకుని 2 పాదాలని కలిపి అట్లా చాపేస్తాం. ఆ తర్వాత 2 చేతుల్ని తీసుకుని భుజాలకు సమాంతరంగా అరిచేతుల్ని అలా నేల మీద ఆనిస్తాం. కానీ చేతుల్ని భుజాల లైన్లో నేల కానించకుండా అరిచేతుల్ని భుజాలకు దూరంగా ఎంతవరకు అట్లా అరిచేతులు జరపగలిగితే అంత దూరంగా అట్లా జరిపి వైడ్గా చేతులు సపోర్ట్తోనే నడుముని మెడని ఛాతీని అట్లా పైకి లిఫ్ట్ చేసి బెండ్ చేస్తాం. బ్యాక్వర్డ్ బెండింగ్ చేసి కళ్ళు మూసుకుంటాం. గాలిని పీలుస్తూ అట్లా పైకి లేవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పూర్తిగా గాలిని పీల్చుకుని అట్లా పైకి లేపి అదే భంగిమలో కదపకుండా వైడ్ భుజంగాసనలో ఉన్నప్పుడు ఇప్పుడు చేతులు అంత బాగా చాపి పైకి లేపినందువల్ల చెస్ట్ భాగంలో మీకు పెయిన్ రావటం, ఆ భాగంలో కొవ్వుని కరిగించడానికి ఈ వైడ్ భుజంగాసన్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లా ఉండగలిగినంతసేపు ఉంటాం. ఉండలేనప్పుడు గాలిని పీల్చుకుంటూ కిందకి దిగుతాం. కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ అదే భంగిమలో గాలిని పీల్చుకుంటూ మళ్ళీ పైకి లేచి 1 నిమిషం 2 నిమిషాలు అలాగే ఉండి మళ్ళీ దింపేస్తాం అన్నమాట. చూసారు కదండి, మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే కనుక ప్రతి అవయవానికి యోగాసనాలు, వ్యాయామాలు ఎంతగానో అవసరం. మరి డాక్టర్ గారు చూపించిన ఈ యోగాసనాలని మీరందరూ తప్పనిసరిగా రోజు ప్రయత్నించండి. ఆరోగ్యంగా ఉండండి.